హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ పౌచ్తో మసాలా కర్రీ. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన ఈ ఎగ్ పౌచ్ని చూసే ఉంటారు అండ్ ట్రై చేసే ఉంటారు కదండి. మరి మీరు ఈ ఎగ్ పచ్చితో ఎప్పుడైనా మసాలా కర్రీని ట్రై చేశారా? మీరు ట్రై చేయకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మటుకు చాలా బాగుందండి. మరి ఈ ఎగ్ పౌచ్తో ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక 2 టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని, ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, ఒక చిన్న ఇంచి చెక్కని యాడ్ చేసుకొని, 3 లవంగాలు 2 యాలకులను యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని, పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని, ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టొమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకొని, ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోపు ఒక చిలిపి ప్రశ్న: గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేవారికి పోయేవారికి వడ్డించబొమ్మ, ఏమిటది? తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే ఆయిల్ ఈ విధంగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పౌచ్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ అంతా కసూరి మేతిని నలుపుకొని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈ ఎగ్ పౌచ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.